ప్రకాష్ రాజు మళ్ళీ ట్రోల్స్కు దొరికాడు. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అసలే వదలరు. తన అభిమాన నటుడే కానీ నాయకుడైన పవన్ కళ్యాణ్ని ఎవరు ఏమన్నా కానీ ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారి అభిమానులు ఒక టార్గెట్ చేస్తారు. ఆ టార్గెట్ ఎలా ఉంటుందనంటే వాళ్ళ గురించి మనం తప్పుగా మాట్లాడకూడదని చెప్పి వాళ్ళకి బుద్ధి వచ్చే విధంగా పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ అందరూ కూడా సోషల్ మీడియాలో ట్రోల్సే కానీ కామెంట్లే కానీ ప్రచారమే కానీ చేయడం జరుగుద్ది. అయితే పవన్ కళ్యాణ్ గారిని ఎంతోమంది విమర్శిస్తూ ఉంటారు. అయితే తాజాగా చూసుకుంటే ముఖ్యంగా ప్రకాష్ రాజు గత కొద్ది కాలంగా పవన్ కళ్యాణ్ టార్గెట్గా కొన్ని విమర్శలు చేయడం జరుగుతుంది. అయితే ఇక్కడ ముఖ్యంగా చూసుకుంటే రీసెంట్గా ఒక యూట్యూబర్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో పవన్ కళ్యాణ్కి ఏమీ తెలియదు, పవన్ కళ్యాణ్కి పేర్లు ముఖ్యంగా కొంతమంది రాజకీయ నాయకుల పేర్లు కొంతమంది గొప్ప వ్యక్తుల పేర్లు తెలిస్తే సరిపోతుందా, వాళ్ళ జీవిత సత్యాలు ముఖ్యంగా వాళ్ళ భావజాలాలు తెలియాలి కదా అని చెప్పి ప్రకాష్ రాజు విమర్శించడం జరిగింది. అంతేకాకుండా మోడీకి భజన చేస్తున్నాడు, ముఖ్యంగా హిందుత్వం అనే ముసుగులో ఉన్నాడని చెప్పి మాట్లాడుతున్నారు. అయితే పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ ఇప్పుడు గట్టిగా టార్గెట్ చేస్తూ ప్రకాష్ రాజుని పవన్ కళ్యాణ్కి ఏమీ తెలియదు అని చెప్పి నువ్వు విమర్శిస్తున్నావు కదా అని నువ్వు ఇంటర్వ్యూలో చెప్తున్నావు కదా, నీకేం తెలుసు అని చెప్పి పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ అందరూ కూడా చాలా గట్టిగా కౌంటర్లు ఇవ్వడం జరుగుతుంది. అందులో ముఖ్యంగా మనం చూసుకుంటే పవన్ కళ్యాణ్ గారికి ఏమీ తెలియదు అని చెప్పి ప్రకాష్ రాజు ఏదైతే చెప్తున్నారో, పవన్ కళ్యాణ్ ఒక ముసుగులో ఉన్నాడు, హైందత్వంలో ఉన్నాడని చెప్పి ఏదైతే మాట్లాడుతున్నారో, ఇక్కడ పవన్ కళ్యాణ్ని ప్రకాష్ రాజు ఎందుకు టార్గెట్ చేస్తూ మాట్లాడుతున్నాడంటే, ఎందుకు ఆ ఛానల్కి ఇంటర్వ్యూ ఇచ్చాడంటే, ఆ ఛానల్ ప్రత్యేకించి ప్రకాష్ రాజు దగ్గర ఎందుకు ఇంటర్వ్యూ తీసుకుందంటే వీళ్ళిద్దరూ కూడా సెక్యులర్లు, సూడో సెక్యులర్లు, నాస్తికులు అనే ముసుగులో ఉన్న ఒక దొంగలు. వీళ్ళకి హిందుత్వం అంటే నచ్చదు, ముఖ్యంగా బీజేపీ అంటే నచ్చదు. అంతకంటే ముఖ్యంగా హిందువులే కానీ సనాతన ధర్మమే కానీ హిందూ ధర్మాల గురించి మాట్లాడే వ్యక్తులు కానీ రాజకీయ నాయకులు అంటే వీళ్ళకి నచ్చదు. ప్రకాష్ రాజు ఒక నాస్తికుడు అనే ముసుగులో ఉన్న దొంగ. ఈయన గతంలో ఎప్పటి నుంచో దాదాపుగా ఒక 7-8 సంవత్సరాల నుంచి కూడా బీజేపీని చాలా బలంగా వ్యతిరేకించడం జరుగుతుంది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఏదైతే హిందూ ధర్మాన్ని కాపాడాలి, సనాతన ధర్మాన్ని కాపాడాలని చెప్పి పవన్ కళ్యాణ్ మాట్లాడుతున్నారు, ఆ మాటలకి గతంలో ప్రకాష్ రాజే పవన్ కళ్యాణ్ని పొగిడిన వాడు ఈరోజు పవన్ కళ్యాణ్ని ప్రకాష్ రాజు తిడుతున్నాడు. ఎందుకు అనంటే హిందుత్వం అనేది నచ్చడం లేదు, ఈయన ఒక సెక్యులర్ ముసుగులో ఉన్నాడు. మరి ఈయనకి ఎవరు నచ్చుతారనంటే హిందుత్వాన్ని నాశనం చేస్తానన్న తమిళనాడు ఉప ముఖ్యమంత్రి అయిన స్టాలిన్ కొడుకు ఉదయనిధి స్టాలిన్ అనే వ్యక్తి ప్రకాష్ రాజుకి నచ్చుతాడు. ఎందుకనంటే ఈయన ఒక నాస్తికుడు రూపంలో ఉన్న ఒక మతస్థుడు. మరి ఈయన ఒక నాస్తికుడు కాబట్టి వీళ్ళిద్దరికీ నచ్చుద్ది. లేదు అని అంటే ముఖ్యంగా హిందువులకు ఎవరైతే వ్యతిరేకంగా ఉంటారో, హిందువులను ఎవరైతే విభేదిస్తారో, హిందువుల్ని ఎవరైతే దూరం పెడతారో, వాళ్ళకి ఆపోజిట్గా రాజకీయాలు చేస్తారో అటువంటి వ్యక్తులకి ప్రకాష్ రాజు అనే వ్యక్తి నచ్చుతాడు. వాళ్ళకి ఈయన నచ్చుతాడు, వీళ్ళకి ఈయన నచ్చుతాడు. ఇక్కడ ముఖ్యంగా అదే ఇంటర్వ్యూలో పవన్ కళ్యాణ్కి ఏమీ తెలియదు, పరిపాలన చేత కాదు, అసలు అభివృద్ధి అంటే ఏమీ తెలియదు, తన నియోజకవర్గంలో ఎటువంటి అభివృద్ధి పనులు జరగడం లేదు, అసలు ఏమీ తెలియదు అన్నట్టు మాట్లాడుతున్నాడు. మరి అదే ప్రకాష్ రాజు ఎవరికి ఏం చేశారని, కనీసం ఎవరికైనా ఏదైనా చేసినట్టు ఎక్కడైనా కనిపించిందా? కొన్ని వందల కోట్ల రూపాయలు సంపాదించుకున్నాడు. గతంలో కర్ణాటకలోని బెంగళూరు సెంట్రల్ సిటీ నుంచి ఎంపీగా పోటీ చేసి ఓడిపోవడం జరిగింది. మళ్ళీ అప్పటి నుంచి ఇప్పటి వరకు రాజకీయ ప్రస్తావన అనేది లేదు. సినిమాలకు దూరం అయిపోయి ఇప్పుడు ముఖ్యంగా రాజకీయాల్లో ఫోకస్ చేద్దామని చెప్పి ఎంత ప్రయత్నం చేసినా కానీ ఏ పార్టీలోకి వెళ్ళలేక ముఖ్యంగా బీజేపీని వ్యతిరేకిస్తూ ఇక్కడ బీజేపీకి అనుకూలంగా మాట్లాడే వ్యక్తులైన పవన్ కళ్యాణ్ని లేదంటే మోడీని ముఖ్యంగా యోగి ఆదిత్యనాథ్ ఇటువంటి నేతలందరినీ కూడా టార్గెట్గా మాట్లాడుతున్నారు. మరి ప్రకాష్ రాజు ఎవరికి ఏం చేశారు, ప్రకాష్ రాజు ఎవరికి ఏం చేశారు, ఆయనకి ఏం తెలుసు అని చెప్పి ప్రకాష్ రాజు పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడుతున్నాడు. పిఠాపురం నియోజకవర్గంలో అసలు అభివృద్ధి జరగడం లేదు, కుల వివక్ష జరుగుతుందని చెప్పి ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారు కదా. ఈరోజు పిఠాపురం వెళ్ళి చూస్తే ఎంత అభివృద్ధి జరుగుతుందని తెలుస్తుంది. ఆయన సొంత జోబులో డబ్బులు ఆయన పెడుతున్నారు అనేది ప్రకాష్ రాజు గారు గుర్తించుకోలేకపోతున్నారు. మరి ఆయన ఎవరికి ఏం చేశారనేది ముందు ప్రజలకు చెప్పాలి, ముఖ్యంగా మీడియా ముఖంగా చెప్పాలి. ఈరోజు పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ టార్గెట్ చేశారు, పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ తిడుతున్నారంటే ఎందుకు తిడతారు? మీరు ముందు ఒక రాయేసి పవన్ కళ్యాణ్ అనే వ్యక్తిని విమర్శిస్తూ తనకేమీ తెలియదు, రాజకీయాలకు పనికిరాడని చెప్తున్నారు. మరి మీరు దేనికి పనికొచ్చారనేది ఇక్కడ పవన్ కళ్యాణ్ గారి అభిమానుల యొక్క వెర్షన్. 10 ఏళ్ల పాటు రాజకీయాల్లో ఎవరు పడనన్ని కష్టాలు పడి, ఎవరు పడనన్ని మాటలు పడి ఈరోజు ఒక స్థాయికి వచ్చి ఒక మంచి పొజిషన్ తెచ్చుకొని ఈరోజు పేద ప్రజలకి అభివృద్ధి చేస్తూ సొంత జోబులో డబ్బులు పెడుతుంటే తనకి రాజకీయం తెలీదు, తనకి అభివృద్ధి అంటే తెలీదు, ఏమీ చేయలేడు అని చెప్పి ఏదేదో మాట్లాడుతున్నారే. మరి మీకేం తెలుసని గతంలో ఒక్కసారి పోటీ చేసి ఓడిపోయి ఇప్పుడు మీడియా ముఖంగా జస్ట్
ఆస్కింగ్ అని చెప్పి ఒక టైటిల్ పెట్టి ప్రతిదాన్ని కూడా నేను అడుగుతాను, నేను క్వశ్చన్ చేస్తానని మాట్లాడుతున్నారు కదా, దానికి వివరణ ఏంటి? ఏది ఏమైనా సరే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ టార్గెట్ చేశారంటే ఎందుకు చేస్తారు? మనం ఒక మాట అనకుండా ఉంటే వాళ్ళు మనల్ని ఎందుకు ట్రోల్ చేస్తారు, వాళ్ళు మనల్ని ఎందుకు టార్గెట్ చేస్తారనేది ఒకసారి ఆలోచించాలి. ఈ యూట్యూబర్ కూడా గతంలో పవన్ కళ్యాణ్ మీద వ్యతిరేకంగా వీడియోలు చేయడం జరిగింది. గతంలో పవన్ కళ్యాణ్ గారి భార్య గురించి వ్యక్తిగతంగా ఒక వీడియో చేస్తాను, తన ఫైనాన్షియల్ స్టేటసే కానీ తన పుట్టు పూర్వోత్తరాలన్నీ కూడా ఒక వీడియో చేస్తానని చెప్పి తన యూట్యూబ్ ఛానల్లో ఒక క్విజ్ లైన్ అనేది పెట్టడం జరిగింది. దానికి చాలా మంది కూడా వ్యతిరేకిస్తూ అసలు నువ్వెవడరా ఆవిడ గురించి మాట్లాడడానికి, ఆవిడకి రాజకీయాలకు సంబంధం ఏంటి, అసలు ఆవిడ ప్రస్థానం నువ్వు ఎందుకు తీసుకొస్తున్నావు అని చెప్పి గట్టిగా ట్రోల్ చేయడం జరిగింది. ఇక్కడ ఎవరికి వాళ్ళు పవన్ కళ్యాణ్ మీద బురద చల్లడానికి, ఎవరికి వాళ్ళు పవన్ కళ్యాణ్ని విభేదించడానికి చూస్తున్నారు తప్పితే ఎక్కడా కూడా వాళ్ళలో నిజాయితీ ఉంది, వాళ్ళు వన్ సైడ్గా మాట్లాడుతున్నారు తప్పితే నిజాయితీతో ముందుకు వెళ్తున్నారని లేదు. మరి ప్రకాష్ రాజ్ ఎవరికి ఏం చేశారు, ఆయనకేం తెలుసు అనేది ఆయన ముందు చెప్పాలి అనేటట్టు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అందరూ కూడా చాలా బలంగా వినిపించడం జరుగుతుంది. మరి పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్కి ప్రకాష్ రాజ్కి మధ్య ఈ వార్ అనేది ఎంతవరకు వెళ్తుంది అనేది మనమైతే చూడాలి.